రాష్ట్రంలో వర్షాలు పడక కరువు పరిస్థితులు ఉన్నాయి, పంటలు ఎండిపోతూ ఉన్నాయి. నిన్న మా బీఆర్ఎస్ నాయకులు కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయండి అని అక్కడికి వెళ్ళారు. మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉంది, నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఈరోజు కావాలనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు నీళ్ళు ఇవ్వకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు చూస్తే తమ్మిడిహట్టి అని నిన్న చెప్పే ప్రయత్నం చేసిండ్రు. మరి 7 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా. 2007 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా. తమ్మిడిహట్టి దగ్గర దమ్మిడి పని కూడా ఎందుకు చేయలేదు? మరి ఇప్పుడు వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది. తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు ఎత్తలేదు? అసలు తమ్మిడిహట్టి దగ్గర మీరు ఏ బేసిస్లో నిర్ణయించారు? తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదు. తమ్మిడిహట్టి దగ్గర వైల్డ్ లైఫ్ చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ఉంది, శాంచురీ ఉంది. తమ్మిడిహట్టి దగ్గర మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు. మరి ఏ బేసిస్లా? ఇట్ ఈస్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్. మీరు ఇవాళ మమ్మల్ని మేడిగడ్డ దగ్గర ఎట్లా పెట్టారు అన్నారు. మేము పెట్టడానికి ఒక బేసిస్ ఉంది, మేము పెట్టడానికి ఒక నివేదిక ఉన్నది. అసలు మీరు తమ్మిడిహట్టి దగ్గర ఎట్లా పెట్టిండ్రు అని నేను అడుగుతా ఉన్నా. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారంటే ఈ కాంగ్రెస్ నాయకులు. నాటి నుంచి నేటి వరకు అదే గోబల్స్ ప్రచారం. ఆనాడు మేము మహారాష్ట్రతో కేసీఆర్ గారు ఒక చారిత్రాత్మక ఒప్పందం చేశారు. అటు మేడిగడ్డకు, ఇటు వార్ధా మీద, అటు చెనాకా కొరాటాకు ఒకేసారి 3 అగ్రిమెంట్లు చేసినారు. అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మహారాష్ట్రను ఒప్పించి మెప్పించి 3 అగ్రిమెంట్లు చేశారు. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు. ఏమని మాట్లాడిందంటే, లేదా మేము ఆల్రెడీ 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసినాం, నువ్వు ఎట్ట తగ్గించినవు అన్నాడు. ఆనాడు ఎయిర్పోర్ట్లో కేసీఆర్ గారు మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసుంటే ఇంకా గంట సేపు నేను ఇన్నే ఉంటా, నువ్వు రా, ఆ అగ్రిమెంట్ నాకు చూపి నేను ఇక్కడ నుంచి రాజ్ భవన్కు పోయి రాజీనామా చేస్తాను. ఆ రోజు కేసీఆర్ గారు సవాల్ చేశారు. ఇది నేను నోటి మాట చెప్తలే, నా వీడియో కూడా మీరు చూడండి కావాలంటే. ఆనాడు కేసీఆర్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆనాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేక్ మాటలకు, గోబల్స్ మాటలకు ఏ రకంగా సవాల్ విసిరినారో ఒక్కసారి చూద్దాం. ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనతో పాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఇద్దరు కలిసి ఏం మాట్లాడతారు? 152 మీటర్లకు తమ్మిడిహట్టి ఒప్పందం కుదిరింది అని మాట్లాడాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీవు నిజంగా నిజాయితీ ఉన్నవాడు నేను ఎట్లయినా బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంకో అర్ధగంట 40 నిమిషాలు ఉంటా. నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్టుకు రా. ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను, రాజ్భవన్కు అయినా రాజీనామా సమర్పిస్తాను మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు 152 మీటర్లకు అగ్రిమెంట్ ఉందని ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. ఉన్నదా మరి అగ్రిమెంట్? ఈ రోజు వరకు, ఆ రోజు కేసీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేసిండ్రు, ఇయ్యాలటి వరకు కూడా చేయలే. నిజంగా అగ్రిమెంట్ ఉంటే 7 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎందుకు తట్టెడు మట్టి కూడా మీరు తవ్వలేదు అంటే అబద్ధపు మాటలు, గోబల్స్ మాటలు. ఆనాడు కేసీఆర్ గారు మంచి పని చేస్తుంటే దాని మీద ఏదో అమృత భాండాగారంలో విషపు చుక్క వేసినట్టు, ఒక మంచి పని జరుగుతుంటే దాన్ని ఒక అబద్ధాలు చెప్పి అనుమానాలు కల్పించేటువంటి ప్రయత్నాన్ని సృష్టించారు. అంటే ప్రజలకు ఉపకారం చేసేది లేదు, కానీ కేవలం ప్రతిపక్షం మీద ప్రతీకారం తీసుకునేటువంటి ఒక ప్రయత్నం. మా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో ఆనాడు గొప్ప విజయాలు సాధించినాం. కేసీఆర్ గారు మొదటి సంవత్సరంలోనే ఎన్నో ఏళ్లుగా రైతులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఒక్క సంవత్సరంలోనే విద్యుత్ సమస్య పరిష్కారం చేసి 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు కేసీఆర్ గారు. మిషన్ కాకతీయతో మొదటి సంవత్సరంలోనే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు, అనేక ప్రాజెక్టులు పూర్తి చేసినాం. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. మరి నువ్వేం చేసినవే?
రెండేండ్లైంది నీ గవర్నమెంట్ వచ్చి ఒక్క చెరువు దవ్వినవా, ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా, ఒక్క కాలువ దవ్వినవా, ఒక్క ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఎంతసేపు కేసులు పెట్టుడు కమిషన్లు వేసుడు తప్ప నువ్వు యాన్నన్ను ఒక రైతుకు ఒక్క ఎకరానికి నీ 2 ఏళ్ల పాలనలో నీళ్ళు ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా. చేసినావు 2 ఏళ్లలో ఏమైనా చేసినావంటే ఢిల్లీకి కమిషన్ల మూటలు తీసుకుపోయినావు, ప్రతిపక్షాల మీద కమిషన్లు వేసినావు, ఎలక్ట్రిసిటీ కమిషను, కాళేశ్వరం కమిషన్. ఇంతకు మించి నువ్వు చేసింది అయితే ఏం లేదు. ఇవాళ ఎంతసేపు శ్వేతపత్రాల నుంచి కమిషన్ రిపోర్ట్ల దాకా బద్నాం చేసే కుట్ర తప్ప అసలు జరిగింది అయితే ఏం లేదు. నాకు తెలిసి వచ్చే 2 ఏళ్లలో కూడా ఇదేం చేయడు, గిదే ముచ్చట. ఈ వీటి మీదనే సినిమా సీరియల్ నడిపినట్టు నడుపుతాడు తప్ప వీళ్ళు చేసింది లేదు, రేపు చేయగలిగేది కూడా లేదు. ఇవాళ ఒకటైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, కాళేశ్వరంను పడావు పెట్టాలి, బంకచెర్లకు నీళ్లు జారగొట్టాలి, గింత కనబడుతుంది. ఎందుకంటే అది ఇమీడియట్గా రిపేర్ ఉన్నది 2 పిల్లలు గుంగిపోయినాయి. ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది 7th బ్లాక్ను మల్లగట్టు వాడు అని చెప్పింది. అంటే దాన్ని కట్టేది లేదు, నీళ్లు వాడేది లేదు, నువ్వు కట్టద్దు, బంకచెర్లకు నీళ్లు జారాలి, మీ గురువుకు శిష్యరికం గురుదక్షిణ చెల్లించాలి. ఈయన ఇంతకు మించి అయితే కనబడతలేదు.